హలో పీపుల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తినెవరో తెలుసా? మా ఓరియో. ఎంత బుజ్జిగా ఉందో కదా! ఈ వీడియో మేము 30థ్ ఏప్రిల్ మా చెల్లి బర్త్‌డే. తను మా ప్రిన్సెస్. తను బర్త్‌డే సెలబ్రేషన్స్ గురించి చెప్తాననమాట. మేమైతే ఆ రోజు బిర్యానీ వండుకున్నాం. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఈజ్ అవర్ ఫేవరెట్. చికెన్ కర్రీతో పాటు మటన్ కర్రీ ఇంకా ప్రాన్స్ కూడా తెచ్చారు. అది ఒకరోజే ఎందుకు అనేసి ఈవినింగ్ వండుకున్నామనమాట. ఇంకా ఫిష్ ఫ్రై. దానికి తోడు కంపల్సరీ బిర్యానీ వండితే ఏం వండుతారు? రైతా ఖచ్చితంగా ఉంటుంది కదండీ! అందుకని రైతా కూడా వండుకున్నాను. ఇదిగోండి ఆనియన్ ఏసుకొని, ఒక ఫిష్ ఫ్రై వేసుకొని, బిర్యానీ ఇంకా చికెన్ వేసుకొని ఫుల్‌గా కుమ్మేసా. ఇంకలా ఎండలో బయటికేం వెళ్తామని చెప్పి ఈవినింగ్ వెళ్దామని చెప్పి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఈ రోడ్ క్రాస్ చేశారా? ఈ రోడ్‌లో వెళ్ళేటప్పుడు నాకు ఆ పక్కన ట్రీస్ అంటే చాలా ఇష్టం. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో కదా! నెక్స్ట్ ఏమో వైట్ ఒస్తాయి. వైట్ అవి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! వ్యూ అయితే. నాకలా చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. సో, అందుకని మీకోసం వీడియో కూడా తీసేశాను. నేను, మా తమ్ముడు, చెల్లి, మా పిన్ని, అమ్మమ్మ, ఇంకా మా డ్యాడీ మేమందరం కలిసి వెళ్తున్నాము. మమ్మీ ఏమో ఊర్లో ఉన్నారనమాట. అందుకని మమ్మీ రాలేదు. ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లి, ఇంకా మా బుజ్జి బుజ్జి బంగారు ఓరియో. అదిగోండి స్కూటీస్ పైన ఇద్దరు వెళ్తున్నారు కదా వాళ్ళు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఏసారు. ఒకేసారి నా ఫోన్ పడిపోద్దేమో అని చెప్పి భయమేసింది. అది చూడండి ఓరియో ఎంత బాగుందో. అదే. అలా చూస్తుంది. మా చెల్లేమో భయపడుతుందనమాట. ఇది ఎక్కడ దూకేస్తుందా అని. నేనేమో పిలుస్తున్నాను ఓరియో, ఓరియో, ఓరియో అని. మా చెల్లేమో భయపడుతుంది. "నువ్వు అలా పిలవకు పట్టుకో తెలుస్తుంది నీకు. అది పడిపోతే ఏం చేస్తావు" అని చెప్పి అంటుంది. అయినా సరే నేనెందుకు ఆగుతాను. మన అల్లరి అస్సలు తగ్గదు. తగ్గేదేలే. కానీ నేను మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌లేండి. ఓయో! అయితే పడిపోతుందని భయపడింది చెల్లి. ఇంకలా మెల్లిగా వెళ్తున్నాం. ఇదేంటనుకుంటున్నారు? మేమెక్కడికెళ్తున్నాం తెలుసా? ఋషికొండ. రిషికొండ బీచ్‌కెళ్ళామనమాట. ఎంతో జనాలున్నారు. జనాలెక్కువుంటే నాకస్సలు నచ్చదు. అయినా సరే మనం ఎందుకు ఆగుతాం? ఎంజాయ్‌మెంట్ చేయాల్సిన ఎంజాయ్‌మెంట్ చేసేయాలి కదా! సో, ఎంజాయ్ చేసేసాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇది కొంచెం భయపడుతుంది కిందకి దిగడానికి. అందరిని చూస్తుంది. ఎంత పిలిచినా సరే అస్సలు పలకలేదు. అందరిని అలా గమనిస్తూ చూస్తూ ఉంది. ఇంకా మా చెల్లి అలా పట్టుకొని కూర్చొనుందనమాట. మేమెందుకు ఇక్కడ ఉండమనేసి వెళ్ళిపోయాం ఫుల్‌గా తడవడానికి. ఈ బీచ్‌లో మనకి క్లీన్‌గా ఉండదు కదా! కొంచెం ఉంటుంది ఎవరు లేని దగ్గర. ఎక్కువ మంది ఉంటే అన్నీ పడిపోతూ ఉంటాయి. అందులో ఎంతమంది ఏం చేస్తున్నారో కూడా అస్సలు అర్థం కాదు. ఏదైతే ఏమైంది, మనం మాత్రం ఆడుకుందాం అని చెప్పి ఫుల్‌గా ఆడుకున్నాం మేము. వేవ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో పెద్ద పెద్దగా. ఇంతకుముందు బీచ్ వెనక్కుండేది. రోజు రోజుకి ఇంకా అది ముందుకి రావడం మొదలైందనమాట. ఇంకా ఎంత ముందుకొస్తుందో ఎవరికీ తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. ఎంత బావుందో కదా! ఆ కాళ్ళకి ఆ అలలు తాకుతూ ఉంటే, మేము ఎంతసేపు నుంచోగలము, ఇలా వస్తూ ఉంటే అని చెప్పి గేమ్ కూడా ఆడుకున్నాము. కొంచెం కొంచెమే వీడియో తీశాను. ఎందుకంటే ఫోన్ పడిపోతుంది కదా! అందుకని. ఫుల్‌గా ఆడుకున్నాం మేమైతే. ఫుల్‌గా ఎంజాయ్ కూడా చేసాం. మీరు వైజాగ్ వాళ్ళేనా? మీరు వైజాగ్ వాళ్ళైతే ఎన్ని సార్లు బీచ్‌కి వెళ్లారు? మాలా ఇలా ఎన్ని సార్లు ఆడుకున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఫిషింగ్ చేయకూడదు అంట. అందుకనేసి ఇక్కడ బోట్స్ పెట్టేశారు. బోట్స్‌తో పాటు అవి వాళ్ళు వేస్తారు కదా! వలలు. అవి కూడా పెట్టేశారనమాట. ఇంకా అవన్నీ వీడియో తీసాము. ఫిషింగ్ ఎందుకు చేయకూడదంటే మీకు తెలుసు కదా! జల జల జలపాతం నువ్వు అలా అనమాట. ఫిషెస్ అన్నీ ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి. అందుకని ఫిషింగ్ చేయొద్దు అని చెప్పారు. ఇదైతే చూడండి భలే ఉన్నాయి కదా! గడ్డి అది నాకు ఒక వింటేజ్‌లా అనిపించింది. సో, అందుకని బావుంది అనిపించి ఇంకా మీరు కూడా చూస్తారు కదా! వైజాగ్ వాళ్ళైతే వెళ్ళగలరు. వైజాగ్ కాని వాళ్ళైతే చూడలేరని వీడియో తీసేసా.
ఈ కేక్ అయితే మేము జొమాటోలో ఆర్డర్ చేసాము. వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నట్టు యాక్షన్ చేసి కేక్ అయితే తెప్పించేసాము. మా హనీ షాక్ అయిందనమాట. ఇంకా అక్కడ షాప్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇద్దామన్నట్టు డిస్కషన్స్ చేస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాము. నేను కండి అని అంటాను. మీరేమంటారో కామెంట్ చేయండి సరేనా? ఇంకా తర్వాత మా తమ్ముడు మురి మిక్చర్ కావాలి అంటుంటే మురి మిక్చర్ కూడా తీసుకున్నాము. మెల్లిగా ఇంకా అలా బయలుదేరుదామని కొంసేపు తిని మా ఓరియోని ఆడించి అందరం కలిసి బయలుదేరిపోయాము ఇంటికి. నాకు రా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఉప్పు, కారం పెట్టినవి. అక్కడ తీసుకోలేదు నేను. ఎందుకంటే బీచ్ గాలి వచ్చి అక్కడ దుమ్ము అంతా పడుతుంది కదా! అందుకని అక్కడ తీసుకోలే. ఇంటికి మామిడికాయలు తీసుకొనెళ్ళి అక్కడ కోసుకొని తింటాననమాట నేను. బయట తినను. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి రోడ్ చాలా బాగుంటుంది అని ఈ రోడ్ని అయితే వీడియో తీసేసాను. ఇది కూడా ఏ రోడ్ ఏ ఏరియా అనేది మీరు కామెంట్ చేయండి. నైట్ టైం ఏ రోడ్లో వెళ్ళారో మీరు కామెంట్ చేసేయండి. మీరు వైజాగ్ పీపుల్ అయితే ఓకేనా? చూస్తాను వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో. ఓకే పీపుల్, ఇదన్నమాట ఆ రోజు జరిగిన ముచ్చట్లు అన్నీ. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? మీరు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హావ్ ఎ గ్రేట్ డే ఆల్.